హల్లెలూయా. ఏదో సామెత ఉంది, హల్లెలూయా. ఏదో లోక సామెత ఉందండి. పండబోయేటప్పుడు ఎండబోతాడంట, ఎండబోయేటప్పుడు పండబోతాడంట. కొంతమంది భక్తులు కూడా దేవుని ఆరాధించాల్సిన సమయంలో, దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో సమాధులు కడిగి శుభ్రం చేసి సాంబ్రాణి కడ్డీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టొస్తారు. వీళ్ళ గురించి నేను చెబుతుందిలేండి, మోహన్ రావు గురించి కాదు. కానీ హల్లెలూయా. మళ్ళీ ఆయన అంటే ఆయన ఎందుకు కూరుకుంటాడు? హల్లెలూయా. పండబోయేటప్పుడు ఎండబోతారు, ఎండబోయేటప్పుడు పండబోతారంట. హల్లెలూయా. కనుక ఇలాగైనా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఎవరికి ఇచ్చే ప్రతిఫలాన్ని దేవుడు వారికి తప్పకుండా ఇస్తాడు. దేవుని వాక్యముతో ఎవరైతే యథార్థంగా నడుస్తారో వారికి ఇచ్చే ప్రతి ఫలాన్ని ప్రభు వారికి ఇస్తాడు. యథార్థంగా నడవకుండా ప్రభుతో అంటిపెట్టకుండా ఉండే వారి ఫలాన్ని వాళ్ళకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. మీరు ఇలాగా సంఘముగా సమాజముగా కూడి ఈ పునరుద్ధాన ఈస్టర్ ఆరాధనలో మీరందరూ ఇలా పాలు పంపులు పొందటం నాకు చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాటల్ని కొద్దిసేపు మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధి చేయబడినటువంటి హల్లెలూయా, సమాధి చేయబడినటువంటి చాలామంది సమాధిలో నుండి లెగవలేదండి. హల్లెలూయా. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలామంది సమాధి చేయబడ్డారు, కానీ సమాధి నుండి లేవలేదు. హల్లెలూయా. సమాధి నుండి వారు ఎందుకు లేగలేకపోయారంటే వారి దేవుళ్ళు కాదు గనక. చాలామంది సమాధులు చేయబడ్డారా లేదా? హల్లెలూయా. మీరు ఎవరన్నా సమాధులను ఎవరన్నా అలంకరించి వచ్చారా? అలంకరించగాకండి, అది దేవుని దృష్టికి పాపం. మా మామయ్య సమాధి, మా అత్తయ్య సమాధి అని సమాధుల కాడికి పోయి శుభ్రంగా ఎప్పుడన్నా ఆమె జ్ఞాపకార్థ కూడికి రోజు ఎప్పుడన్నా వెళ్ళి శుభ్రంగా సమాధిని బాగు చేసి ఒక పూలదండ వేయచ్చు, అప్పుడు వేయచ్చు. ఈరోజు కాదు, ఇది సమాధుల పండగ కాదు. దయచేసి అట్లా ఎవరు చేయగాకండి. మీ బంధువుల్లో ఎవరో పోయినా వారి జ్ఞాపకార్థ కూడికి రోజు ఏర్పరచుకుంటారే, ఆ ఏర్పరచుకునే ముందు దినాన వెళ్ళి శుభ్రంగా కడిగి ఒక దండేసి పూలేసి అక్కడికి వెళ్ళి రావచ్చు, ఇబ్బంది లేదు. ఆమె జ్ఞాపకాలతో వారి జ్ఞాపకాలతోటి జీవించవచ్చు, తప్పులేదు. కానీ ఇదేదో సమాధుల పండగని సమాధుల దగ్గరికి వెళ్ళి అలంకరించి పూజించి అక్కడే భజనలు చేసి అక్కడే ఆరాధనలు చేసి ఎట్లాగా చేయటము వాక్యానికి విరుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించవలసింది సమాధులను కాదు, కానీ సమాధిలో నుండి లేచినటువంటి యేసయ్యను ఆరాధించాలి. ఆ యేసయ్యను ఆరాధిస్తే సమాధిలో ఉన్న మన బంధువుల్ని, రక్త సంబంధుల్ని ఓనాడున సజీవు లెక్కలే ప్రభు లేవనెత్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద గొప్పవారు, మహాత్ములు చాలామంది ఉన్నారు. గొప్పవారు, మహాత్ములు
ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. రాజకీయ నాయకులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు. దేవుళ్ళు తప్పక ఆ యేసయ్య సమాధి తప్పక ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. ఎవరి సమాధి కూడా తెరిచి లేదు. మూయబడి ఉన్నాయి కానీ తెరిచి లేవు. అదిగో జ్యోతి వలె పోయింది అని అన్నారు కానీ ఆ సమాధి మాత్రం తెరిచి లేదు. ఆయన సజీవ సమాధిగా చేయబడ్డాడు కానీ జ్యోతి వలె ఆకాశానికి పోయిందన్నారు కానీ ఆ సమాధి తెరిచిన దాఖలు లేవు. మన ప్రభు అయిన యేసయ్య సమాధి తెరవబడి ఉన్నది. ఖాళీ భూమి మీద ఖాళీ సమాధి ఒకటి ఉన్నది అంటే అది నజరేయుడైన యేసయ్య సమాధి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మరణము ఆయన ఆపుట అసాధ్యం. మరణము ఆయన బంధించుట అనేది అసాధ్యము. మరణ వేదనల్ని దేవుడు తొలగించి మరణ పునరుద్ధానములో ఆయన్ని పాలిభాగస్తుడిగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఆయా ప్రాంతములో యేసు ప్రభు వారిని సిలివేసిన ఆ వ్యక్తులు యేసయ్య లేచాడనే దాన్ని తారుమారు చేయాలని ఆయన లెగవలేదు. శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని ఆ యొక్క యాజకులు అంతకు మునుపు ఏమన్నారంటే, అయ్యా వీడు బతికుండగా ఒక మాట అన్నాడు, వీడు 3వ నాడు మృత్యుంజయుడిగా లేస్తానన్నాడు గనక వీడి సమాధికి సీలేయాలి, ఖైదీల్ని సమాధికి సీలేసి సైనికుల్ని కావలిగా పెట్టాలి. ఈ వంచకుడు మామూలుడు కాదయ్యా అని యేసు ప్రభువుని దుర్మార్గంగా మాట్లాడి సమాధికి సీలేసి సైనికుల్ని రక్షక భటుల్ని కావిలిగా పెట్టారండి. అయినను దేవుని బిడ్డలారా, సమాధి తెరవబడి సంఖ్యల్లో తెగిపోయి ప్రభు పునరుద్ధానుడిగా లేచాడు. ఆ యొక్క శబ్దానికి భయపడి ఆ సైనికులు, ఆ యొక్క రక్షక భటులు భయపడి ఆ సమాచారాన్ని ఎవరికి ఇచ్చారంట? ఎవరైతే వారిని కావిలిగా ఉండమన్నారో వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన భటులకి ద్రవ్యం ఇచ్చి ఆయన శిష్యులే ఆయన్ని తీసుకొని పోయారని మీరు ప్రచారం చేయండి అని చెప్పారు. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. హల్లెలూయా. కాబట్టి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. హల్లెలూయా. ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆయన చంపటమే కాదు కానీ ఆయన లేచేదాన్ని కూడా అబద్ధంగా చిత్రీకరించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించినయా? అబద్ధము ఏదో ఒక రోజున బయటపడిద్ది, సత్యము ఏదో ఒక రోజున మరుగు చేయబడదు కానీ అది వెలుపలికి వచ్చిద్ది. అబద్ధము ఎక్కువ రోజులు దాగదండి. ద్రవ్యాన్ని ఇచ్చి, లంచాన్ని ఇచ్చి సాక్ష్యాన్ని తారుమారు చేయాలని ప్రభు పునరుద్ధానం జరగలేదని సాక్ష్యాన్ని తారుమారు చేయాలని చూశారు కానీ అది జరిగిందా? జరగల. ఈ రోజున అనేక దేశాలు ఆయన మరణ పునరుద్ధాన దినమును, ఈస్టర్ వేడుకలను జరుపుకుంటున్నారండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బండలే అడ్డబెట్టిన, సంఖ్యలే వేసిన, పెద్ద పెద్ద బ్యాంకి లాకర్లు తెచ్చి సీలేసిన మరణము ఆయన బంధించుట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, గొప్పవారు, మహనీయులు ఎంతమంది ఉన్నప్పటికీ భూమి మీద
ఎవ్వరి సమాధి ఖాళీగా లేదు, కానీ ప్రభు అయిన యేసయ్య సమాధి ఖాళీ చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యము గనకనే ఆ సమాధి నేటికి ఖాళీగానే ఉంది. చదవండి ఆ మాట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మరణం ఆయన బంధించుట అసాధ్యమండి. 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపెను. ఆమేన్. హల్లెలూయా. మరణించేదానికి కాదు ప్రభు వచ్చింది, మరణించిన వారిని బ్రతికించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చారు. బలహీనులైన వారిని బలపరిచి మరణించిన వారిని బ్రతికించడానికి భూమి మీదకి యేసయ్య వచ్చారు. ఆయన మరణము బంధించుట అసాధ్యము. మరణ వేదనను తొలగించి దేవుడు ఆయన లేపాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనాలను సరిగా గ్రహించక, దేవుని శక్తిని గుర్తించక ప్రధాన యాజకులు కొందరు గ్రహించి తెలిసి ఆయన మరణానికి అప్పచెప్పి ఆయన దూషించారు. కొందరు తెలియక ఆయన్ని దూషించారు, లేఖనాలు సరిగా గుర్తెరక్క. అంతెందుకండి, యేసు ప్రభుతో ఉన్న శిష్యులే ఆయన చనిపోయి 3వ నాడు మృత్యుంజయుడిగా లేస్తే ఈ శిష్యులు గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయన లేచాడు, ప్రభువు లేచాడంటే ఆయనతో ఉన్న శిష్యులే నమ్మటం లేదు. ఎమ్మాయి మార్గములో 2 వ్యక్తులు వెళుతూ ఉన్నారంట. అరే యేసయ్య లేచాడంటవారా అని ఒకడంటే, ఏమోరా లేచాడో లేదో అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా ఆయన లేచాడని అంటున్నారు, కానీ నాకే అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. కొంతమంది ఏమో లెగవలేదు, అది ఒక కట్టు కథ అని అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఆయన లేచి ఉన్నాడు అని అంటున్నారా. ఏం అర్థం కావట్లేదురా అని తర్జనా భర్జనా పడతా ఎమ్మాయి మార్గములో గుండా, ఎమ్మాయి మార్గము ఎలా ఉంటుందంటే అటు ఇటు చెట్లు ఉంటాయి, ఒక రహదారి లాగా ఉంటుంది. హల్లెలూయా. ఆ రహదారిలో 2 కూడా మాట్లాడుకుంటా వెళుతూ ఉన్నారు. ఒకటి సరే అమ్మాయిని గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ అమ్మాయి మార్గములో ఆ 2 శిష్యులు కూడా వెళుతూ ఉన్నారండి. వెళ్తూ ఎంతసేపు వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, కానీ లేఖనాలను పరిశీలించట్లా. అర్థమవుతుందండి? లేఖనాలను ఏమాత్రము కూడా పరిశీలించట్లా, వారికి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. యేసయ్య బ్రతికున్నప్పుడు నేను 3వ నాడున మృత్యుంజయుడిగా లేస్తానని ఆయన చెప్తే ఆ లేఖనాలని ఏమాత్రం పరిశీలించకుండా లేచాడంటారా, లేవలేదంటారా? ఇదే ఇక చూసి యేసు ప్రభువారు వారి మధ్యలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? వారి మధ్యలోకి వచ్చి వారి అర్థం కాని రీతిలో ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క లూకాసు సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఎమ్మాయి మార్గములో యేసు ప్రభు వారికి లేఖనాలను తెలియజేస్తున్నాడంట. అయ్యో లేఖనాలను ఎరగని మందమతులారా, ఇప్పటికీ కొంతమంది పునరుద్ధాన దినము లేదు, యేసు ప్రభు వారు లెగవలేదని, ఆయన పునరుద్ధానుడుగా లెగవలేదని ఇంకా పోయి సమాధులను ఆరాధిస్తున్నారండి. కొబ్బరికాయలు కొట్టి సామ్రాణిని కడ్డీలు ముట్టించి పూలు చల్లి ఇంకా ఆయన సమాధిలోనే ఉన్నాడని లేఖనాలు ఎరగని మందమతులు సమాధుల్లోనే యేసయ్యని పూజిస్తున్నారు. యేసు ప్రభు శిష్యులే. ఎవరిల్లు?
యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళే. లేఖనాలు ఎరగని మందమతులు సమాధులలోకి వెళ్ళి సమాధులను ఆరాధిస్తున్నారు. సజీవుడైన యేసయ్య సమాధుల్లో ఎందుకుంటాడండి? ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు. గుడ్డితనంగా గుడ్డి భక్తి చేస్తున్నటువంటి నీవు అలాగూ చేయకూడదని దేవుడే లేఖనాలని ఎమ్మాయి మార్గంలో ఉన్న శిష్యులకి హెచ్చరిక చేస్తున్నాడు. చదవండి ఆ మాట. లూకాసు వార్త 24:13 చదవండి. హల్లెలూయా. 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో నొకరు సంభాషించుండ్రి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వినండి బాగేనండి. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయాప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులను ఒక్కడివే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల అందరి ఎదుటను క్రియల్లోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. ఏమంటున్నారంటండి? క్రియల్లోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అన్నప్పుడు ఆయన ఇంకా లెగవలేదని మీరు ఎందుకు గుడ్డితనంగా మాట్లాడుతున్నారు? ఆయన ఇంకా సమాధుల్లో ఎందుకు ఆరాధిస్తున్నారు? మీ నోటితోటి మీరే చెప్తున్నారు యేసు క్రీస్తు వారు ప్రభువు ప్రాణం పెట్టారు, రక్షించాడని మీరు చెప్తున్నారు. మరలా మీరు ఎందుకు సమాధుల్లో వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తున్నారు? సజీవుణ్ణి సమాధుల్లో వెతకవద్దు. వాక్యాన్ని తెలియని మందమతులారా. తర్వాత వాక్యం చదువమ్మా. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరేని మాతో చెప్పి మాకు విమర్శం కాదమ్మా, విస్మయం మాకు విస్మయం ఎందుకయ్యా భక్తులారా? విస్మయం చెందాల్సిన అవసరం ఏంది? మీరు నాకు తెలియక అడుగుతా ఈ అమ్మాయి భక్తుల్ని. విస్మయం చెందాల్సిన ఎందుకు? ఈ క్లెయాప అనేవాడినాను ఆయనతో కూడా ఉండేవాడిని అడుగుతున్నా. ఎందుకు విస్మయం చెందుతున్నారు? మీకేం బుద్ధి లేదా? మీకేం జ్ఞానం లేదా? విస్మయం చెందేది ఎందుకు? యేసు ప్రభు సజీవుడై లేచి ఉన్నాడు కదా, లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మీరు ఎందుకు ఇంకా విస్మయం చెంది సమాధుల్లోకి వెళ్ళొద్దు, సమాధి దగ్గరికి వెళ్ళొద్దు. ఆయన చెప్పాడు, చెప్పినట్టే ప్రభు లేచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇంకా నువ్వు వాడికే పోతున్నావంటే నువ్వు అవిశ్వాసివి, విశ్వాసం లేని వాడివి. విస్మయము చెంది చదువమ్మా. మాతో కూడా 25వ వచనం చదువమ్మా. అందుకు ఆయన మళ్ళీ చదువమ్మా. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఎవరంట వీళ్ళండి? సేవకులు చెప్పే మాటలు నమ్మని మందమతులు అంటండి. ఈ రోజున మందమతులు ఉంటారండి, కొంతమంది ఉంటారు.
దేవుణ్ణి ఆరాధించాల్సింది ఎక్కడనేది కూడా తెలియని స్పృహలేని మందమతులు ఈ అమ్మాయి శిష్యుల వల్లే ఉంటారు. ఈ క్లేయప్ అనేవాడు ఇంకొకడు ఉన్నాడు కదండి, ఆయన శిష్యులే ఇల్లు, వాళ్ళలాగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గురించి వచనముల భావము వారికి తెలిపెను. హల్లెలూయా. ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. ఈ వచనం ఇలాగుంది, ఇలాగా ప్రభు క్రీస్తు లేపబడతాడని ఉంది అని వివరించి చెప్పి, ఆ తర్వాత ఆ రాత్రి అయినందున ఆయన ఒక ఇంట్లో బస చేసినప్పుడు ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారి కన్నులు తెరవబడినవి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గుర్తుపడతారే, ఆయనేరా మనతో మాట్లాడింది, ఆయన మాట్లాడుతుంటే మన హృదయాలు మండలేదా? ఆయన ప్రవచనములలో ఆయన లేఖనాలలో వాక్యము మనకు బయలుపరిచి తెలియజేస్తుండగా మన హృదయాలు మండలేదా అని అప్పుడు గుర్తుపడుతున్నా. ఆయనేరా ప్రభువు అని గుర్తుపడుతున్నారండి. దేవుని బిడ్డలారా, లేఖనాలను పరిశీలించినట్లయితే మీరు ప్రభువారిని గుర్తుపట్టగలుగుతారు. ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడు గనక సమాధుల్లో సచ్చిన స్థితిలో వెతకొద్దు. ఆయన లేచిన తర్వాత చేసినటువంటి పనులేంటి, ఆయన లేచిన తర్వాత ప్రభు ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, యేసయ్య లేచిన తర్వాత ఒక శిష్యుడినేమో మొట్టమొదటిగా మీరు బాగా గమనించండి, లేఖనాల గుర్తుపట్టలేని వాడికి గుర్తుపట్టేలాగా చేశాడు. లేఖనాలు గుర్తుపట్టని తన శిష్యులకి వాక్యం అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? లేఖనాలు గుర్తుపట్టని శిష్యులకి లేఖనాలని చూపించి మోషే ప్రవక్తలు ఏదైతే రాశారో ఆ వచనాలని చూపించి గుర్తుపట్టేలాగా చేశాడు. మరొక శిష్యుడేమో ప్రభువు పోయాడు, ఇక నేను ఎలా పోషించబడతాను, నాకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చిద్ది, నేను పని చేసుకోకపోతే నా జీవనం ఎలా గడిచిపోద్ది, మందిరంలో పోయి కూర్చుంటే నాకు ఎలా జరిగిద్ది, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే నాకు తినడానికి తిండి దొరికిద్దని అల్ప విశ్వాసి. ఎవరండి ఆయన? అల్ప విశ్వాసి. బాగా పెట్టాడు. యేసు ప్రభు పేరు సరిగ్గా చూసి చూటిగా షెట్ అయ్యే పేరు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారండి అల్ప విశ్వాసులు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? దేవుడు చేయలేడని సందేహపడితివా? ఎవరు నా మాట అన్నది చెప్పండి. లేఖనాలను వెరిగిన మందమతులైన మీరు కూడా, మీరు బైబిల్ తిత్తేనే కదా బూజు పట్టిద్ది పైన పెడితే. ఎందుకమ్మా సంఘానికి వచ్చేటప్పుడు బలమైన వ్యక్తులుగా ఉండాలి మీరు. ఇప్పుడు కనపడతారు, మళ్ళా ఏష్ట ఆరాధన కనపడతారేమోనమ్మా. మీకు ఒక భయము, దేవుడు ఉన్నాడనే భయం ఒంట్లో ఉంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తారు. దేవుని రాజ్యం ఉన్నది అన్నది భయం ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేదు. మీకు లేదు, కొంతమందికి లేదు. మీకంటే అందరూ బాగోదులే, క్రమంగా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కొంతమందికి లేదు, వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నారు. దేవుని రాజ్యం ఉన్నది వాస్తవం, ఆయన పునరుద్ధానుడై లేచాడన్నది 100% సత్యం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసులుగా ఉండొద్దు, విశ్వాసంతో చేయండి. ఏ పని చేసినా విశ్వాసంతో. పేతురు గారే కదండి, ప్రభువా నీకులాగా నేను కూడా నీటి మీద నడిచే శక్తిని దయచేయము అని అడిగాడు. నడువు అన్నాడు. నడుమంటే ఆ నడిచాడు, కానీ కొంతసేపు అటు ఇటు చూసి, సమస్యలు చూసి, ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు, అనారోగ్య పరిస్థితులు చూసి అటు చూశాడు, ఇటు చూశాడు, మునిగిపోయాడు. ప్రభువా అంటే యేసయ్య వచ్చి చేయి బట్టి లేపాడు. దేవుడు మాకేమి కావట్లేదులే అని అనుకోవద్దు. అర్థమైందా భక్తులారా? మాకేమీ కావట్లేదులే, మేము ఆరాధనకి వెళ్ళకపోయినా, దేవుణ్ణి సేవించకపోయినా,
దేవుని వాక్యానుసారంగా జీవించకపోయినా మాకేమీ కావట్లేదని భుజాలు దట్టొద్దు భక్తులారా. దేవుడు శాంతి స్వరూపి, దయాస్వరూపి. ఆయన సాధ్యమైనంత వరకు కరుణించడానికే ప్రయత్నిస్తాడు, కానీ ఆయన శపించడానికి లేకపోతే శిక్షించడానికి ఆయన ఎవరిని కూడా అట్లా చేయడు. యేసు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఎంత నరహంతకుడైనా నరహంతకుని క్షమిస్తే మిమ్మల్ని మాత్రం క్షమించుకొని ఉంటాడా? కానీ ఒక సమయం వచ్చినప్పుడు, విసిగిపోయినప్పుడు మాత్రము తగిన మూల్యము చెల్లించాలి అని ఏదో యాడ్ వచ్చింది కదా, యాడ్ వచ్చింది కదండి. ఎవరు చెల్లించగలుగుతారు భార్య మూల్యం? ఏంటంట, నా పేరు ముఖేష్, చెల్లించాల్సి వచ్చింది మూల్యం. హల్లెలూయా. ముఖేష్ లాగా అయిపోతారు మీరు కూడా. లేని పొంది అంతదాకా తెచ్చుకోవద్దు. ప్రభు కనికరా స్వరూపుడు, ప్రేమాస్వరూపుడు, దయాస్వరూపుడు, వాత్సల్యత కలిగిన వాడు కనుక ఆయన వాత్సల్యతలో ఉండగానే నువ్వు ఆయనకి సమీపంగా ఉండు. ఆమేన్. అల్ప విశ్వాసి పేతురు ఏం చేశాడండి? ప్రభు వెళ్ళిపోయాడు, మన మధ్యలో నుండి దూరం అయిపోయాడు, ఇక నేను బ్రతకాలంటే కష్టం కనుక నేను పోయి చేపలు పడుతున్నా అని చెప్పాడు. ఏం చెప్పాడండి? యేసు ప్రభు వారితో ఉన్నంతసేపు ఏమో సేవ చేశాడు ఈ భక్తుడు. యేసు ప్రభు వారు గ్రామాలకు ఇద్దరిద్దరిని పంపిస్తే వెళ్ళి సేవ చేశాడు, పెద్ద పనోడు. అంటే ఆయన అంత అర్హత మనకు లేదులే, కానీ ఆయన అట్లా ఉన్నాడు అనమాట. ఆయన గొప్పవాడు, యేసయ్యతో తిరిగినవాడు, గొప్పవాడు. భూమి మీద మొట్టమొదటి సంఘం కట్టినవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈయన గారు చేసిన పనులు అట్టున్నాయి. యేసు ప్రభు ఉన్నంతకాలం ఏమో దెయ్యాలను వెళ్ళగొట్టాడు, సువార్త ప్రకటించాడు, ఎన్నెన్నో చేశాడు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే వెళ్ళాడో వెంటనే ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము. యాకోబు, ఆంద్రేయ, యోహాను నేను చేపలు పట్టడానికి వెళ్తున్నారా? ఇక మనకి రొట్టెలు ఇచ్చేది ఎవర్రా? మనకి చేప ముక్కలు పెట్టేది ఎవర్రా? మనకి బిర్యానీలు పెట్టేది ఎవర్రా? యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఏ ఇంటికి పిలిచినా కానీ కమ్మటి విందు చేసి వాళ్ళరా, ఆరగిచ్చే వాళ్ళం రా. ఇప్పుడు మనం ఎట్ట బ్రతకాలరా? ఇప్పుడు మనం ఎలా బ్రతకాలరా? ఏమరా, నా వృత్తి అదే కనుక చదవమ్మా, చదవమ్మా. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పడతారు. ఏం పడతారండి పిచ్చి కాకపోతే? ఏమండి, యేసయ్య లేకుండా, యేసయ్య సన్నిధి లేకుండా, యేసయ్య సహాయం లేకుండా ఏం పడతావు? పెద్ద మనగాళ్ళలాగా. ఆదివారం కూడా పని ఉందంట అమ్మగారికి, తల్లికి ఆదివారం కూడా అన్నయ్య పని అని ఉన్నాయా, తండ్రికి కూడా. అబ్బాయికి కూడా ఏంది అబ్బాయి ప్రార్థనకు రాలేదంటే, ఆదివారం కూడా పని ఉంది అన్నయ్య. ఆదివారం కూడా ఎన్ని లక్షలు సంపాదించావా అంటే మళ్ళీ ఎవరినో ఒకరిని అడక్కదెంగటమే. అంటే ఈ మాటల్లో బాధ కలిగించినా కానీ చెప్పాలా, మీకు రోషం రావాలిగా. ఇంకా మీరు ఎన్నాళ్ళున్నా అట్లా ఉంటే ఎట్టాగా? ఇప్పుడు దేవుని జీవం కలిగిన దేవుని మందిరంలోకి వచ్చినా మీ బ్రతుకులు మార్చిపోతే ఎలాగా? ఇంకొకటి, దేవుని మందిరాలకు వస్తున్న వారు ఎవ్వరు కూడా అన్యుల దగ్గర మాకు అది లేదు ఇది లేదని చెప్తే మాత్రం బాగోదు. మీకు బియ్యం లేకపోతే నన్ను అడగండి, ఒక కట్టిస్తా. మీరు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ కూడా మీరు దీవించలేని స్థితిలో ఉన్నారంటే మీలో ఏదో పొరపాట్లు, లోపాలు ఉన్నాయి, మీదో ఏదో అల్ప విశ్వాసం. దయచేసి ఎవరిని అన్యులు అడగకండి. బాధతో చెప్తున్నా ఈ మాట. నీ నమ్ముకున్న దేవుడు చేతగానివాడా?
నీవు చేతగాని వ్యక్తిగా ప్రవర్తిస్తా చెప్తున్నానండి. మీకు వేల కొలది డబ్బులు అయిపోయినా సరే బియ్యం కట్ట ఒకటి మాత్రం ఇప్పిస్తా. అన్యులు మాత్రం ఎవరిని అడగొద్దు. హల్లెలూయా. ఆదివారం కూడా పనికి పోయి నువ్వేం ఆశీర్వదించబడతావు? ఎంత చేసినా సరే అన్నయ్య కూటికొండ కాడికి తెడ్డు పోవట్లేదంట. ఏం బాగలేదంట? ఏందో నాన్నయ్య, మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, నేను చేస్తున్నా, కానీ కూటికాడికి తెడ్డు పోవట్లేదు అన్నయ్య. కొండకాడికి తెడ్డు పోతేనే కదండి ఈ కొండలోకి పోయేది. హల్లెలూయా. కూటికొండ కాడికి తెడ్డిపోయి తిప్పితేనే ఈ కొండలోకి కొద్దిగా ముద్ద ఆహారం వెళ్ళిద్ది. ఎందుకు నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు? నేను దేవుడు దీవించి ఆశీర్వదించి దానికి ఆయన పిలవలేదా? ఆయన సన్నిధికి నువ్వు రావట్లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ సీమోను పేతురు బుద్ధి లేని, అంటే ఆయన గొప్పవాడు, శ్రేష్ఠుడు, బుద్ధి లేకుండా ప్రవర్తించాడండి. భక్తులు ఎవరో ఒకళ్ళు ఏదో రూపంలో బుద్ధి లేకుండానే ప్రవర్తిస్తారు, ఎంత గొప్ప సేవకులైనా. ఆ తర్వాత తప్పుని తెలుసుకొని సరిచేసుకునే భక్తులు ఉన్నారండి, లేరా? మానవ నైజంతో ఉన్నాం గనక మనం లోకం రీతిగానే ఆలోచిస్తాం, కానీ తప్పులు సరి చేసుకోవాలి చెప్పినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సీమోను పేతురు అంటాడు, నేను చేపలు పట్టబోదును అని తాను పోయి తనతో కూడా ఉన్న శిష్యులందరినీ చేపలు పట్టడానికి తీసుకెళ్ళాడండి. యేసయ్య ఎందుకు వచ్చాడు? 3.5 సంవత్సరాలు శ్రమపడి మిమ్మల్ని లోకంలోంచి పిలిచి ఏర్పరిచి ప్రత్యేకించి ప్రభు పని ఎలా చేయాలని మిమ్మల్ని పిలిచాడు. ఎప్పుడు? మీరు ఒకప్పుడు చేపలు పట్టేటప్పుడు ఏమన్నాడండి యేసయ్య? మిమ్మల్ని చేపలు బట్టి జాలర్లు కాదు, మనుషులను బట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్నాడా లేదా? అన్నాడా? అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సమయం అయిపోయింది, 10:30 అయిపోయింది. హల్లెలూయా. చెబుదామని ఆశ ఉంది, కానీ సమయం లేదుగా. మరి అక్కడికి కూడా వెళ్ళాలి కదా. ముగించమన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పమన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అది పాస్టర్ గారు ముగించమన్నారు, ఇంకా ఆ మాట జవదాటకూడదు. హల్లెలూయా. ఎవరి మాట అయినా సరే పట్టించుకోకూడదు. కానండి కొన్ని సంఘాల్లో ఉన్నారులేండి కొంతమంది పాస్టర్లో. హల్లెలూయా. కళ్ళు సైగ చేసింది పాస్టర్ గారు, ఏలు. హల్లెలూయా. అనగానే పాస్టర్ గారికి ఇంకా వణుకు. దేవుడి దయ వల్ల మనకు ఆ పరిస్థితి లేదులేండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఆత్మను అనుసరించి నడుచుకోవటానికి ఇష్టపడతా, కానీ మనుషుల మాటకి లోబడను. ఆమేన్. మనుషులు ఒకవేళ నాకు వేరైపోయినా నాకు ఇష్టమే, కానీ దేవుని మాటకు మాత్రమే నేను లోబడతాను. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని చిత్తం చేయడానికే పిలువబడ్డాను, కానీ మనుషుల చిత్తము మనుషుల ఆలోచన కాదు. ఆమేన్. ఇప్పుడు వాక్యం చెప్పమన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సీమోను పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. సేవ చెడగొట్టి దేవుడు ప్రయాసపడి కష్టపడి శిష్యుల్ని ఏర్పరిచి ఇలా చేయాలి, ఇలా గ్రామాలకు వెళ్ళాలి, ఇలా సత్యాన్ని ప్రకటించాలి, రక్షణ వైపు ప్రజలను మళ్లించాలి అని చెబితే ప్రియ దేవుని బిడ్డలారా సేవ అంతా పాడు చేశాడండి. దేవుడు దుఃఖపడ్డాడు. దుఃఖపడి ఏమన్నాడు తెలుసా? దుఃఖపడి ఏం ఆశీర్వదించబడతారండి దేవుడు లేకుండా? భ్రమ కాకపోతే రాత్రి అంతా ప్రయాసపడ్డారంట, కానీ రాలేదు జయమంట. పాట పడతారు కదండి. ఏ పాట? మా పాట. రాత్రంతయు ప్రయాసపడినా రాలేదు ప్రభు జయము. కొంచెంగానే పాడదు.
నాకేమో రాక నేను పడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ రాలేదు జయం. నెలంతా ప్రయాసపడుతున్నారు కానీ కుట్టుకున్న కాడికి ఏం రావట్లేదంట, తెడ్డు రావట్లేదంట. ఎంత దుఃఖం అండి. కష్టపడుతున్నారు కానీ ఎందుకు దీవించబడలేకపోతున్నారు, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు? గుర్తుపడుతున్నారా? గుర్తుపడట్లా. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అంతేగాని అందరూ వెళ్తున్నారు నేను వెళ్తున్నాను అనే కానీ ఒక దేవుని ఒక విశ్వాసంతో దేవుని లేఖన అనుసరించి నడుచుకునే విధంగా, ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, మందిరానికి పోయే విషయంలో నా ప్రవర్తన అలాగుంటే నేను ఆశీర్వదించబడతాగానని గుర్తుపట్టలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 7వ వచనం చదవండి, 6వ వచనం కనిచ్చి చదవండి, బాగుంటుంది. 21వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి అమ్మా. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరికినని చెప్పిన గనుక వారు అలాగ చేయగా విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడయ్యాడంట. ఎలా అయిపోయాడంట? వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుంకాడంట. చేసిన బుద్ధి తక్కువ పనికి పేతురు పెద్దన్న ఏం చేశాడండి? ఎప్పుడైతే ప్రేమించిన శిష్యుడు గుర్తుపెట్టాడు, పేతురు అన్న యేసు ప్రభు ఆయన మన బలహీనతలను తొలగించి మనల్ని బలపరచడానికి, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడయ్యా అని వెంటనే ఆయన గుర్తుపట్టేలాగా యేసు ప్రేమించిన శిష్యుడు చేశాడు. దేవుని బిడ్డలారా, నీవు గుర్తుపట్టాలి దేవుని శక్తిని. ఆయన చెప్పాడు, రాత్రి అంతా ప్రయాసపడినా మీకు రాలేదు జయం. కానీ యేసు ప్రభు వారు ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏమని? దోణి కుడి ప్రక్కన వల వేయండి అనగానే విస్తారమైన చేపలు పడ్డాయి. మరి మీరు కూడా ఎంత చేసినా మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం, మేము దీవించబడలేకపోతున్నాం అని అంటే ప్రభు మాట చొప్పున నడవండి, ప్రభుకి ఇష్టమైనట్టుగా నడవండి. ఆయన సమస్తాన్ని జయించి లేచాడు కనుక జయించిన జయ జీవితం కలిగిన యేసయ్యను అనుసరించి మీరు నడవాలి. పునరుద్ధానుడైన ఆ యేసు ప్రభు వారిని అనుసరించి మీరు నడవాలి. నడుస్తామన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మళ్ళా ఇప్పుడు ఈస్టర్కి వచ్చామన్నా మళ్ళీ తర్వాత వస్తామన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత మీరు ఆశీర్వదించబడితే సమృద్ధి స్థితిలో ఉంటారు. ఒబేదేదోము ఎన్నాళ్ళు ఆశీర్వదించబడ్డాడండి? 3 నెలలు అండి. ప్రభు తలుచుకుంటే 3 రోజుల్లో కూడా ఆశీర్వదిస్తాడు. 3 క్షణాలు చాలండి అనూహ్యంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే. పరీక్షలో నువ్వు ఉన్నప్పుడు పరీక్షలో నెగ్గే వ్యక్తిగా ఉండాలి కానీ పరీక్షలో ఫెయిల్ అయిపోయే వ్యక్తిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏమాత్రము ఆయన వారి మధ్యలోంచి లేకపోయాలకే పేతురు గారు ఫెయిల్ అయిపోయాడు. పరీక్షలో 100% ఫెయిల్ అవ్వలేదా? ఫెయిల్ అయిపోయాడు. ఆయన ప్రభు వచ్చి బలపరిచాడు. హల్లెలూయా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంది ప్రభువా? నీకు తెలియదా నేను ప్రేమిస్తున్నానని? ఆ అధ్యాయంలోనే ఉంటుంది. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము, అమాయక ప్రజల్ని మంచి మార్గాల్లో నడిపించు, తాగుబోతుల్లో మార్చు, వ్యభిచారుల్ని, దొంగలని, నరహంతకులని, సమాధానం లేని వారిని, రోగాలతో ఉన్నవారిని, బలహీనతలతో, అవమానాలతో, కుటుంబంలో అసమాధానాలతో సతమతమవుతున్న వారిని మార్చు. పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇలాంటి ప్రజలను మార్చని యేసు ప్రభు వారు చెప్పకనే చెబుతున్నాడండి. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల మేపుము, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల మేపుము,
ప్రజలు అమాయకులైన గొర్రెల వంటి వారు గనుక, అమాయక స్థితిలో ఉన్నారు గనుక, ఈ లోక యుగ సంబంధమైన దేవత వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది గనక వారిని విడిపించు, వారిని మేపుమని యేసయ్య చెప్పకనే చెప్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాటను తునీకరించి, ఓ సేవకుడా, దేవుని ప్రజలను నడిపించాల్సిన నీవు మరలా లోకములో సంపాదన వైపు వెళ్తున్నావా? ఓ విశ్వాసి, దేవుని మందిరంలో నీవు ఉండవలసిన వ్యక్తివి, దేవుని ఆరాధించవలసిన వ్యక్తివి, దేవుని వాక్యానుసారంగా నడవలసిన వ్యక్తివి, అనేకులను నడిపించాల్సిన వ్యక్తివి. మరలా లోకములో నీ కొరకు, నీ పొట్ట కూటి కొరకు లోకములోకి వెళుతున్నావా? బలహీనుడు అయిపోద్దు. ప్రభు జయించాడు, పునరుద్ధానుడుగా లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడిగా లేచిన తర్వాత ఈ అమ్మాయి మార్గములో వారి ఇద్దరిని కూడా లేఖనాలతో బలపరుస్తున్నాడు. రెండవదిగా సీమోను పేతురుని బలహీనుడై బ్రతకలేక బ్రతుకు తెరువుకి వెళ్ళిపోయిండగా మరలా సీమోను పేతురుని ఆశీర్వదించి బలపరుస్తున్నాడు. నాకు వేరే నువ్వేమి చేయలేవు, రాత్రంతా ప్రయాసపడినా నీకు జయము రాదు, నేను నీతో కూడా ఉంటేనే నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావని సీమోను పేతురుకి తెలియజేశాడండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ జీవము కలిగినటువంటి ఈ సంఘానికి వస్తున్నటువంటి నీ బ్రతుకు ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది? ప్రభు ఎదుట నిన్ను నీవు విమర్శ చేసుకో. ప్రభువా, నీ లేఖనాల చేత నాకు బుద్ధి చెప్పండి యేసయ్య. నా తండ్రి, నేను బ్రతకలేనేమో అని భయపడుతున్నానయ్యా, నన్ను బలపరచండి యేసయ్య, నన్ను ఆశీర్వదించండి యేసయ్య అని నీవు దేవుణ్ణి అడగగలిగినట్లయితే నా దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది సేవ చేసే వాళ్ళైనా విశ్వాసులైనా ఇలానేనండి దేవునికి దూరం అయిపోతున్నారు. యేసు ప్రభుతో తిరిగిన శిష్యుడే, నీవెంత నేనెంత. పేతురు గారు తప్పిపోయాడు మార్గం. ఎన్నో మాటలు విన్నాడు, యేసయ్య మాటలు, ఎన్నో వాక్యాలు చెప్తుంటే చక్కగా విన్నారు. దేవుడు ఆయన ఆశీర్వదించి ఆకాశం వైపు రొట్టెలను ఆశీర్వదిస్తే వేల మంది తినుట చూశాడు, వేల మంది ఆశీర్వదించబట్టం చూశాడు. కానీ మళ్ళా ఏమైపోయాడండి? తప్పిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి వారిని దేవుడు బలపరచడానికి పునరుద్ధానుడిగా లేచాడు. ఆమేన్. లేఖనాలు తెలియని అవివేకులకి, మందమతులకి లేఖనాల ద్వారా వారిని హెచ్చరించి వారిని బలపరిచాడు. ఆశీర్వదించబడలేము, పోషించబడలేమన్న వారిని దేవుడు హెచ్చరిక చేసి నా ద్వారానే పోషించబడతారని బలపరిచి సేవ చేసేలాగా మరలా చేశాడండి. ప్రియదేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. ఈ ఒక్క మాట చదివించి నేను త్వరగా ముగిచ్చేస్తాను, సమయం లేదు, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం త్వరగా. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఏం ఊదాడు అని ఊదాడు. చదువు. పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమని చెప్పాడంటండి? 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధాత్మను వారి మీద ఊదినప్పుడు వారు పొందుకున్నారంట. ఆమేన్. మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకుందురుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకుంటే బలపరచబడతారు, పరిశుద్ధాత్మ పొందుకుంటే శక్తి చేత నింపబడతారు, ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేనికి కూడా భయపడరు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే ప్రభువుని వద్ద నుండి నీకు సహాయం దొరికిద్ది. చదవండి మార్కు సువార్త 16వ అధ్యాయము. సమయం అయిపోయింది కనుక త్వరగా
నేను వచనాలను మాత్రమే చూపిస్తాను, వివరించను. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచబడుచుండెను. హల్లెలూయా. ప్రభు వారికి సహాయకుడు ఎప్పుడై ఉంటారంటే పరిశుద్ధాత్ముని ఆ సంఘంలో ఉన్నప్పుడు, ఆ సావాసంలో ఉన్నప్పుడు, ఆ సేవకుడు తోడున్నప్పుడు, ఆ విశ్వాసులు తోడైనప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికే ప్రభు మన సంఘంలో ఎన్నో కార్యాలు చేశారు. 100% నిజం ఇది. ఎన్నో కార్యాలు చేశారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రవక్త ముందుగా ఏదైనా ప్రవచించి చెబితే అది జరగకపోతే ఆ ప్రవక్తను నమ్మకూడదని ఉంది పాత నిబంధన ప్రకారంగా. కానీ ఈ సంఘంలో జరిగింది. హల్లెలూయా. అనేక జీవితాల్లో అనేక కార్యాలు జరుగుతున్నవి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు నా లేఖనాలు చెప్పకనే చెప్తున్నవి. చదవండి 20వ అధ్యాయము యోహాను సువార్త 9వ వచనాన్ని చదవండి. ఇంకొక మాట నేను చదివించి ముగిచ్చేస్తా. నేను వివరించను, ఓన్లీ వాక్యాన్ని మీకు తెలియచేస్తాను. 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపరైరి. ఇన్ని మాటలు చెప్పినా ఆయన మృతుల్లో నుండి లేగోడని లేఖనాలు గ్రహించకుండా ఉంటారండి కొంతమంది. అలా ఉండొద్దు, మందమతుల వలె ఉండొద్దు. దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు నిన్ను వాక్యం చేత నిన్ను హెచ్చరించి సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. చివరి మాట పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చివరి మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. ఆమేన్. అక్షయమైన స్వాస్థ్యమును మనకి ఇయటానికి దేవుడు మనల్ని తిరిగి జీవింపచేయటానికి మృతుల్లో నుండి లేచాడు. ఒకటి, లేఖనాల ద్వారా ఎమ్మాయి మార్గంలో ఉన్న వారిని సరిచేశాడు. ఆయన ఆశీర్వాదం ద్వారా సీమోను పేతురుని బలపరిచాడు. 3, పరిశుద్ధాత్మ మనందరి మీద ఆయన ఊది ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 4వది, మనము అక్షయమైన స్వాస్థ్యము, క్షయము కాని, క్షయము అక్షయము. క్షయం అంటే పోయేది, అక్షయమైనది శాశ్వతంగా ఉండేది, వాడబారనిది, నిర్మలమైనది. నిర్మలమైనది అంటే నీళ్లు చూడండి నిర్మలంగా ఉన్నాయి అంటారు, స్ఫటికము వలె ఉన్నాయి అంటారు. స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా. వాడబారినదంటే ఎప్పటికీ కూడా చెప్పాలా, వాడిపోనిది. అక్షయమైనది, క్షయమైపోయి లయమైపోయేది కాదు. అక్షయమైన ఆ స్వాస్థ్యము కొరకు ఆయన యేసుక్రీస్తు వారు 3వ దినాన మనందరి కొరకు మృత్యుంజయుడిగా లేచాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని మీ వినికిడిలో స్థిరపరిచి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్.